వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సీకేఎం హాస్పిటల్లో గర్భిణి పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 5 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుండి ఆమెను హాస్పిటల్ సిబ్బంది భర్తకు కూడా చూపెట్టలేదు. డాక్టర్ నిండు ప్రాణాన్ని ఆపదలో పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తమ తప్పు సరిదిద్దుకోవడానికి ఆరోగ్యం బాగాలేదంటూ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. నాజియా బాను సండే రోజు నైట్ 10:30కి సీకేఎం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన డెలివరీ పేషెంట్. తీసుకొచ్చిన హాఫ్ అన్ అవర్లో డెలివరీ అయింది, కొడుకు పుట్టింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సీరియస్ క్రిటికల్ తీసుకుంటారు. ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఎంజిఎం తీసుకెళ్ళాలంటాను, కేస్ షీట్ పోయిందంటే నిన్నటి నుంచి. ఇప్పుడు ఎంజిఎం తీసుకోవాలంటాను, లేకుంటే డిశ్చార్జ్ చేస్తాం తీసుకోవాలని అంటారు. అందుకు ఎంజిఎం ఎందుకు తీసుకోవాలంటారు? ఏం చెప్తలేరు. 5 డేస్ నుంచి నన్ను కూడా లోపలికి రానిస్తారు. 5 డేస్ నుంచి చూడనిస్తారా? ఇక్కడనే ఉన్నా, లోపలికి కూడా రానిస్తారు. ఇప్పుడేమో డిశ్చార్జ్ చేసేస్తాం, లేదంటే ఇంటికి ఎంజిఎం తీసుకెళ్ళాను. అడిగితే ఏమంటారు? కేస్ షీట్ పోయింది కేస్ షీట్, కొత్త కేస్ షీట్ తయారు చేసి ఇస్తాం. పాత కేస్ షీట్ అడిగితే పాత కేస్ షీట్ లేదంట, పోయిందంట. ఆపరేషన్ 11కు లోపలికి థియేటర్లో తీసుకపోతే మా బాబుని తొందరగా పంపించింది, కానీ మిస్సెస్కి మాత్రం 4 గంటలు ఆపరేషన్ చేసిండు. బయట నుంచి కేఎంసీ నుంచి డాక్టర్లను పిలిపించిండు, ఎంజిఎం నుంచి డాక్టర్లను పిలిపించిండు, అంబులెన్స్ కావాలని చెప్పిండు. అన్ని సంతకాలు పెట్టుకున్నారు, తర్వాత ఓకే అన్నారు, బయటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు 5 డేస్ నుంచి మా మిస్సెస్ని కలవనిస్తలేరు. పైపులు ఇట్లా వేసిండు, ఆక్సిజన్ పైపులు ఇట్లా వేసిండు. ఇప్పుడు సేమ్ మళ్ళీ సిచ్యువేషన్. ఇప్పుడు కేస్ షీట్ పోయిందంటారు. ఇప్పుడు ఎంజిఎం తీసుకెళ్ళండి, లేదంటే డిశ్చార్జ్ చేస్తాం మీ ఇష్టం అని మాట్లాడుతాను. గర్భసంచి తీసేయాలని చెప్పిండు మధ్యలో. మళ్ళీ గర్భసంచి సక్సెస్ అయిపోయింది అన్నాడు. 4 అవర్స్ ఆపరేషన్ చేసిండు. ఎగ్జాక్ట్ 4 అవర్స్ తర్వాత బయటికి తీసుకొచ్చిల్లాను ఆ మిస్సెస్. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సీకేఎం హాస్పిటల్లో గర్భిణీ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 5 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుండి ఆమెను హాస్పిటల్ సిబ్బంది భర్తకు కూడా చూపెట్టట్లేదు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. తేజస్వి, ప్రభుత్వ వైద్యశాలల తీరు మరొకసారి బయటపడింది. తాజాగా వరంగల్లోని సీకేఎం హాస్పిటల్కి నజియా బాను అనే మహిళ ప్రసిద్ధి కోసం వెళ్ళింది. 5 రోజుల క్రితం వెళ్ళిన మహిళకు ఆదివారం రోజు 4 గంటలు సర్జరీ చేసి డెలివరీ చేశారు. కానీ అప్పటి నుంచి కూడా మహిళ తీవ్ర గురైందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించిన పరిస్థితి. కనీసం ఆమె డెలివరీ అయినా కూడా కనీసం వాళ్ళ భార్యను భర్తకు చూపించకుండా 5 రోజుల పాటు హాస్పిటల్ వైద్యులు వేధించారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ రోజు ఆ మహిళ పరిస్థితి సీరియస్ గా ఉంది. మీరు వేరే హాస్పిటల్ కానీ లేకపోతే ఎంజిఎం కానీ తరలించాలని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ భర్త కూడా హాస్పిటల్ నుండి బైఠాయించి హాస్పిటల్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. కనీసం మీరు మాకు కేస్ షీట్ ఇవ్వండి, కేస్ షీట్లు ఇస్తే మేము మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన తరుణంలో కూడా డాక్టర్లు వాళ్ళ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి గాను కేస్ షీట్స్ లేవు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద హాస్పిటల్ నిర్వహిస్తున్న వైద్యులు ఒక మహిళకు సంబంధించిన కేస్ షీట్ మెయింటైన్ చేయకపోవడం ఏంటి? ఆ కేస్ షీట్ లేకపోవడం వల్ల మేము వేరే హాస్పిటల్కి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న కూడా సంబంధించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ కానీ కనీసం వాళ్ళకు సమాధానం కూడా ఇవ్వలేకపోవడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ భర్త కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నా భార్యకు హెల్త్ కండిషన్ ఎలా ఉంది, 5 రోజుల పాటు నాకు చూపించకుండా ఇంత వేధిస్తున్నారు. ఒకవైపు సురక్షిత డెలివరీ అయినా కూడా పాపను ఇంక్యుబేటర్ లో పెట్టిన పరిస్థితి. కనీసం మా భర్త నాకు చూపించాలని వాళ్ళ భర్త అడిగినా కూడా అతని పట్ల కూడా డాక్టర్లతో పాటు హాస్పిటల్ వైద్యులు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.